ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్ కి పార్టీ నేతల తీరు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వైసీపీలో మార్పులు చేర్పుల కారణంగా కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులే ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కాదన్న ఇచ్చేవాళ్ళు లేరులే కానీ ఇప్పుడు ముందు ఇచ్చేవాళ్ళు లేరంటే మనం సర్వాలాగా అలర్ట్ చేయగలుగుతాం. అలాగైతే మొత్తం అందరూ బోర్డులు పెట్టేస్తుంటే కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగదన్న. కాదు 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 అంత నువ్వు ఎట్లా అనుకుంటే ఎట్లా మేము లేవు. ఇప్పుడు నేను నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఈ మాట ఇలాగ ఇచ్చేవాళ్ళు లేరబ్బా. చక్రపాణి అన్న ఇలా అంటున్నారు, దీని మీద ఏం చేయమంటారు? మీరు బోర్డు ఎందుకు ఇంకా పనిలేక బోర్డు ఉండేది, ఇంకా దానిలోకి ఎందుకు వాళ్ళు పార్క్ చేయడం ఎందుకు, దానికి బోర్డు ఎందుకు ఇంకా చేసిన తర్వాత బాగుంటుంది కదా. అలా నీకు కూడా నేను చెప్తున్నాను, ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా బోర్డు అన్నది ముఖ్యమంత్రి పైన చెప్తే సర్వాధికారం మాదే అనుకున్నట్టుగా కాదు. బోర్డుకి కొంత పరిధి ఉంటుంది. ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని డిబేట్ చేయడానికో క్వశ్చన్ చేయడానికో బోర్డు ఉందంటే టెంకాయ కొట్టగానే 25 లక్షలు దానికి ఎందుకు పెట్టాలా? నువ్వే ఇస్తానంటున్నావు, మళ్ళీ వాపస్ ఇస్తానప్ప. నువ్వు డబ్బులు ఇవ్వకు, 10 లక్షలు నెగ్గిళ్ళే పెట్టుకొని టెంపులే వద్దు, రిటర్న్ అయ్యద్దు. రిటర్న్ ఎందుకు ఉండని మనం ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ టెంకాయ కొడతాను 25 నీకు ఇవ్వాలా? ఓకే, ఇది ఈ విషయం మీద మన స్థానిక శాసనసభ్యుల వారి అభిప్రాయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా తెలియజేస్తాను. వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు. ఇది తప్పనిసరిగా తర్వాత ఇది ముఖ్యమంత్రి గారి సమస్యలో తీర్చుకుని చేద్దాం. ఇదేం వివాదం కాదు. ఏదో మాకున్న చనువు కొద్దీ మాట్లాడుకున్న మాటలు తప్ప ఆయన అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు కాదు. ఇద్దరితో ఒకటే అభిప్రాయం. ఏది చేసినా ఉభయతారకంగా ఉండేలాగా చేద్దాం. ఒక్కసారి 50 లక్షలు కట్టడం కష్టమన్నా, 50 లక్షలు డోనర్స్ ఇచ్చేది, వాళ్ళు 50 లక్షలు కలెక్ట్ చేసుకోవడమే మినిమం 2 years అవుతుందన్నా. ఎవరికి శక్తి ఉండదన్నా. అందులో విరూపాక్షి మీరు చెప్పింది నాకు అర్థమైంది. అంతమందికి అలాగా నేను మీరు అసలు చెప్పింది అర్థం చేసుకోకుండా మాట్లాడితే నేనేం చేయలేదు. ఇది ఏమన్నా కావాలంటే మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన ఏం చెప్తే ఫ్రీగా ఇచ్చేద్దాం. నాకేం కావాలి? నేను ఎంతకాలం ఉంటాను? ముఖ్యమంత్రి గారు నన్ను సీట్లో కూర్చోబెట్టి చేసిన పనులు గుర్తుంటా. పరమేశ్వరుడు నాకు అనుగ్రహించారు. దయచేసి ఇక్కడ డిబేట్ కాదు, ప్రెస్ ముందు మనం ఇలా మాట్లాడటం అర్థం కాదు. మీరు మైక్ దయచేసి మీరు అక్కడ పెడితే ఉందాక గౌరవం. శ్రీశైలం మల్లన్న సన్నిధి వేదికగా వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య సెటైర్ల పర్వం నడిచింది. ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ నేతలు శంకుస్థాపన చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్లో మాట్లాడుతూ ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముందుగా సభలో మంత్రి కొట్టు మాట్లాడుతూ ట్రస్ట్ బోర్డు మెంబర్ విరూపాక్షయ్య మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. దాంతో వెంటనే నేను మాట్లాడే సమయం మీరు మాట్లాడటం కరెక్ట్ కాదంటూ మైక్ కింద పెడితే బాగుంటుందంటూ కూడా మంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత కూడా మంత్రికి, ఎమ్మెల్యేకి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. దాంతో చివరిలో మేమంతా కూడా ఒకటే అంటూ మంత్రి కవర్ చేసే ప్రయత్నం చేశారు.